కిచెన్ అండ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారండి. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళ అయితే మురుకులు అంటారు కదండి, మురుకులు అంటారు, చట్నీలు అంటారు, ఇలా చాలా అంటారు, చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడైతే పల్లీలతో అయితే చేద్దాం అనుకుంటున్నాం అండి. ఇవాళ పల్లీలతో మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. ఈ పల్లీలతో అయితే ఇప్పుడు మురుకులు అయితే చేసేసుకుందాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ అయితే హాఫ్ మురుకులు చేసుకుందాము. ఇప్పుడైతే పల్లీలు ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి. అలానే బియ్యం పిండి 2 కప్పులు తీసుకోవాలండి. ఇదే కొలతతో 2 తీసుకున్నాను నేను. 2 తీసుకోవాలి. అలానే డాల్డా అండి, ఇది కొద్దిగా అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాము అయితే ఇవి తినడం వల్ల అర్జిత కాకుండా ఉంటుందండి, త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలానే కొద్దిగా జీలకర్ర, అంతే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, దీంతో అయితే ఈ పావుతో అయితే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ప్రాసెస్ అయితే ఏంటి లేదు. ఫస్ట్ అయితే వాటర్ అయితే హీట్ చేసుకుందామండి. అలానే ఈ పల్లీలను అయితే మిక్సీ వేసుకోవాలి ఫస్ట్. అలానే ఈ డాల్డా ఉంది కదా, కొద్దిగా అయితే కరిగించుకుంటాము. అంతే అండి, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈవినింగ్ టైం పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చాక ఇలా చేసి పెట్టారంటే పెద్దలు చిన్న పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. ఒక స్నాక్ ఐటెంలా ఉంటుందండి. ఒక పక్క డాల్డా అయితే కరిగించుకుందాము. ఒక పక్క వేడి నీళ్ళు అయితే పెట్టానండి. ఫస్ట్ అయితే ఇది చిన్న మంటపై పెట్టుకొని ఇది మొత్తం ఆయిల్ అవుతుందండి. కొద్దిగా కరిగించుకుంటే వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని అయితే ఫస్ట్ అయితే ఇది చేసుకుంటున్నాను అండి. చూడండి, ఇట్లా ఆయిల్ లాగా వచ్చేస్తుంది. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి, అలానే ఫెస్టివల్ వ్లాగ్స్ ఉన్నాయండి. చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఇలా కరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్ కూడా మరిగాయి కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న జార్ అయితే తీసుకొని ఇందులో పల్లీలు అయితే ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. చూడండి, మిక్సీ అయితే చూడండి, పల్లీ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాము. చూడండి, ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 కప్పుల రైస్ ఫ్లోర్ అండి. 2 కప్పుల రైస్ ఫ్లోర్ వేస్తున్నాను. అలానే హాఫ్ కప్పు పల్లీల పొడి. చూడండి, అలానే వాము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలానే కరిగించుకున్న డాల్డా అండి ఇది. అలానే తగినంత కారం అయితే మన ఇష్టం, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలానే వంట సోడా వేస్తే ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోదండి, గుల్లగా వస్తాయి చట్నీలు అయితే. ఈ డాల్డా లేకుంటే మీతో ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అంటే హీట్ చేసుకొని వేసుకోవాలి. ఇదైతే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. మురుకులు అంటారు, చక్లీలు అంటారు, మా సైడ్ అయితే చక్లీలు అంటాం మేము. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ చాలా ఈజీగా చేసుకోవచ్చండి.
ముద్దలాగా చేసుకోవాలి. ఈ పిండి ముద్ద రెడీ చేసుకున్నామంటే చక్లీల పావులో వేసుకొని మనం చక్లీలు అయితే చేసుకోవడం. పిండి ముద్దలా చేసుకొని ఒక 5 minutes అయితే రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత చేసుకున్నామంటే కరెక్ట్ చక్లీలు జంతికలు ఏమైనా అనుకోవచ్చు. పల్లీలతో అయితే చేస్తున్నా అండి. మామూలుగా అయితే పప్పులతో చేస్తుంటారు చాలా మటుకు. ఇప్పుడైతే పల్లీలతో అయితే చేస్తున్నాం. చూడండి పిండి ముద్ద అయితే రెడీ. ఇప్పుడైతే ఒక 5 minutes అయితే ఇలానే ఉంచాలి. ఈలోపు మనం ఆయిల్ అయితే వేడి చేసుకుందాం. ప్యాన్ అయితే పెట్టాను. ఇందులో ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని చిన్న మంటపై పెట్టుకోవాలండి. వేడిగా పెట్టుకోకూడదు, అంత హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూడండి కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలి దీనికి. తర్వాత నేను 3 ఉండేది అయితే తీసుకుంటున్నా. ఇది ఇందులో వేసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ముద్దని ఒకసారి ఇలా తీసుకోవాలి. చూడండి ఈ పావులో పెట్టుకోవాలి. ఇలా చూడండి ఇలా పెట్టుకొని సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఇదైతే ఉంటుంది. ఇలా పెట్టేసి నేను 3 ఉండేది అయితే పెట్టుకున్నాను అండి. అయితే టైట్గా పెట్టుకొనేసి ఇలా ఆయిల్ ఏదైనా ఆయిల్ కవర్ కానీ ఏదైనా కవర్ తీసుకొని ఇందులో ఇలా తిప్పుకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మురుకులని చూడండి ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. చూడండి ఇలా చేసి పెట్టుకొని ఇందులో వేసుకోండి. ఆయిల్ అయితే ఇంకొద్దిగా హీట్ ఎక్కాలి. చూడండి ఇలా రౌండ్గా అయితే వస్తే ఇప్పుడైతే కాల్చుకోవడమే. కరకరలాడే చిట్లీలు మురుకులు అయితే రెడీ. చూడండి చేసుకోవాలి. ఇందాక తీసుకున్నాం కదా, ఇలా నెమ్మదిగా వేసుకోవాలి. మూడైతే సరిపోతాయండి. ఇలా చూడండి ఇలా వేసుకొని ఫ్రై అయ్యాక చూడండి ఇలా మురుకులను అయితే కాల్చుకొని ఇలా ఒక పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ అయితే దీనికి ఆయిల్ అయితే పేపర్కి అయితే అంటుకుంటుందండి. చూడండి ఇలా పల్లీలతో మురుకులు అయితే రెడీ. చూడండి కరకరలాడే పల్లీ చట్నీలు రెడీ. చూడండి కరకరలాడే పల్లీ చట్నీ అయితే రెడీ. చూద్దాం ఇప్పుడు దీంతో అయితే ఎలా వస్తాయో. రౌండ్గా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలా చూడండి 3 ఉంటే సరిగా రాలేదు, అందుకోసం చూద్దామనేసి ఒక దాంతో చూస్తున్నా. చూడండి ఒక్క దాంతో అయితే మనకు నచ్చినట్టు చిన్నగా వేసేసుకోవచ్చు. చూడండి ఇలా చిన్నగా వేసుకున్నామంటే
పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడైతే చెక్లీలు అయితే వేసేసుకోవాలి. ఇలా చిన్నగా ఒక్కొక్క సైడు వేసుకుంటే విరిగిపోకుండా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వచ్చేస్తాయి. మీలో ఎంతమందికి మురుకులు అయితే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఒక సైడ్ తిప్పుకోవాలి. చిన్న మంటపై పెట్టుకొని అయితే చేసేసుకోవాలండి. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, విరిగిపోతాయి లేకుంటే. చూడండి ఇలా చెక్లీలు అయితే కాలాయి. ఇప్పుడు ఒక పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ అంతా దానికే పోతుందండి. చూడండి ఇలా, చూడండి ఎంత బాగా వచ్చాయో. అయితే ఇలా ఇందులోనే వేసేసి అయితే చూపిస్తాను. ఇలా కూడా వేసుకోవచ్చు, ఏమంటే కొద్దిగా ఇక్కడ వేడి అవుతుందని. చూడండి ఇంకొకటి పడుతుంది ఇక్కడ, ఇంకొకటి అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇలా వంపుకుంటే ఆయిల్ అంతా పోతుంది. చూడండి చూడండి మురుకులు అండి ఇవైతే చాలా టేస్టీగా ఉండే పల్లి మురుకులు. చూడండి ఇలా అంటే విరిగిపోతున్నాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఇప్పుడైతే మనం చేసుకున్న చెక్లీలు మురుకులు, చాలా టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ అయ్యాయండి. చిన్న చిన్నగా ఎంత బాగా వచ్చాయి చూడండి, కరకరలాడే పల్లి చెక్లీలు. చూడండి ఎమ్మీగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగా వచ్చాయండి. చూడండి ఎమ్మీగా చూడండి మురుకులు అయితే రెడీ. ఇప్పుడు ఇలా అంటే క్రష్ అయిపోతున్నాయి, అంత బాగా వచ్చాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్, చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.